జంగల్ రాజ్ అనేది రాష్ట్రంలో ఈరోజు జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అని అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో కూని అయిపోయి రాష్ట్రంలో ఉన్న పాలకులు ఈరోజు జంగల్ రాజ్ అంటే ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు అంబటి రాంబాబు అన్న విషయంలో జరిగిన విషయమైతేనేమి, ఈ మధ్యకాలంలో జరిగిన జోగి రమేష్ ఇంటి మీద దాడి విషయమైతేనేమి, విడుదల రజనీ అమ్మ మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, గోళ్ళ బ్రహ్మనాయుడన్న మీద అటాక్ చేసిన విషయమైతేనేమి, అన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే జరిగిన ఈ కొన్ని ఘటనలు మాత్రమే ఉటకరించినా కూడా జంగల్ రాజ్ అనేది ఏ స్థాయిలో ఉంది ఈ రాష్ట్రంలో అన్నది ఇట్టి అర్థమయ్యే విషయాలు. నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. విడుదల రజనమ్మ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కరుణాకర్ రెడ్డి తిరుపతి భూముల కరుణాకర్ రెడ్డి చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కాకాని గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. గోళ్ళ బ్రహ్మనాయుడు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. కేవలము చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గత సంవత్సరంన్నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. తిరుపతి నెయ్యిలో, పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మనమే దెబ్బతీస్తున్నాము అని చెప్పి ఏమాత్రము కూడా కనీసము దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలుపెట్టారు. వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబులు వీళ్ళ హయాంలో వీళ్ళు ఇచ్చిన టెస్ట్ శాంపుల్, అవి టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి
ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇటువంటివి ఇంకొకటి కానీ ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, తప్పు ఒకవేళ చేసుంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? ఒకవేళ తప్పు చేసినట్టు ఒకవేళ ఆధారాలుంటే, తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది, ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్లో పెట్టకుండా, వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఎన్డీడీబీ ల్యాబు, ఎన్డీఆర్ఐ ల్యాబు, ఈ ల్యాబులు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి. మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో అసలు ఈ సిబిఐ అనేది ఎందుకు వచ్చింది? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు, వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబుల సర్టిఫికెట్లు కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి, వీళ్ళంతా కూడా కూడబలుపుకొని మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబెల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో, దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలప్పుడు మోసం చేశావు, బాండ్లు ఇచ్చావు, సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పావు, ఎన్నికలు అయిపోయాక మోసం చేశావని చెప్పి ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అబద్ధాలు చెప్తూ, వక్రీకరిస్తూ అన్యాయాలు చేస్తా ఉన్న ఈ వ్యక్తి మీద ఇలాంటివే ఇంకా ఎన్నైనా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టి ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నాను. అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ, వక్రీకరిస్తూ, దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం ఒకవైపున చేస్తూ మరోవైపున చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా సిబిఐ తన ఛార్జ్ షీట్ వేసిన నేపథ్యంలో ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రెండు కూడా ల్యాబ్ సర్టిఫికెట్లు ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి కొవ్వు, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి మాంసము, ఎటువంటిది లేదు అని చెప్పి ఇచ్చిన
సర్టిఫికెట్లు ఒకవైపున ఇస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఇంత అబద్ధాలు చెప్పావు, ఎందుకయ్యా ఇలా అన్యాయం చేశావు, ఎందుకయ్యా ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఆ ప్రతిష్టను ఎందుకయ్యా దెబ్బతీశాము అని చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా గట్టిగా నిలదీస్తే, గట్టిగా ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏమిటి? అంబటి రాంబాబన్న మీద దాడి. ఏ రకంగా దాడి చేశారు? 10:30కు ఆయన గుడికి పోయి గుడిలో పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలి అని చెప్పి పూజ చేసి గుడిలో నుంచి ఆయన బయటకు వస్తూ ఉంటే గుడి నుంచి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చే మార్గంలో గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా గుడి నుంచి తాను ఇంటికి వచ్చే మార్గంలో ఈ మాదిరిగా కట్టెలు పట్టుకొని పోలీసులను పెట్టుకొని పోలీసుల సమక్షంలో ఈ మాదిరిగా అడ్డగించాలని చెప్పి రాంబాబుని అడ్డగించాలని చెప్పి ఈ మాదిరిగా నడి రోడ్డు మీద పోలీసుల సమక్షంలో పోలీసులను పక్కన పెట్టుకొని కర్రలులా పట్టుకొని కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకొని కర్రలతో ఈ మాదిరిగా కారు అడ్డగిస్తే కారులో ఉన్న రాంబాబన్నను కారు అడ్డగిచ్చి కారును బాదుతూ పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలంటూ బూతులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో మీడియా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను కూడా అక్కడే పెట్టుకొని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబన్న కారును అడ్డగిస్తే రాంబాబన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒక్కడే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు. ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతూ ఉంది, మరోవైపున ఆయన తిడుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్గా జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు, మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్గానే తిడుతూ ఉన్నారు. ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు. మీరు తిడితే ఒక రకంగా ఉంటుంది, అంబటి రాంబాబన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిడితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాంబాబన్న ఇంటికి వచ్చి 10:30కు అది జరిగితే 10:30, 11:30 గంట 10:30 ప్రాంతంలో అది జరిగితే ఆయన ఇంటికి వచ్చి 12 గంటలకు 1 గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయమంతా కూడా వివరించి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. అంటే తన మీద దాడి జరుగుతూ ఉన్నా, తనను ఒకవైపున తిరుగుతూ ఉన్నా, అప్పుడు భావోద్వేగంలో ఆయన 2 తిట్లు తిట్టినందుకు ఇంటికి వచ్చి బాధపడి ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దీనికి వివరణ ఇస్తూ
అయినా నేను తిట్టకుండా ఉండింటే బాగుండేది, నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. తప్పు చేశాడు, వాళ్ళు చేసిన దానికి, వాళ్ళు తిట్టిన దానికి, వాళ్ళు ఆయన కారు మీద దాడి చేసినప్పుడు జరిగిన భావోద్వేగ పరిణామంలో కూడా ఆయన ఒకవేళ తిట్టింది తప్పి అయితే క్షమాపణ అని చెప్పన్నట్టుగా తాను చింతిస్తూ చెప్పినప్పుడు శాతనైతే తనను చేసిన మంచి పనికి పొగడాలి. కానీ వీళ్ళేం చేశారు, దాన్ని వక్రీకరిస్తూ, దాన్ని ట్విస్ట్ చేస్తూ, ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి ఏకంగా 5 గంటల నుంచి, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి, పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలు కొట్టేసినారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ వీళ్ళు వ్యవహరించిన తీరు ఇది. గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబు అన్న ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్లో ఉన్నప్పుడు ఫోటో. నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో, నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే, 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు, ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు, ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు, ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది ఆర్సన్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన, ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేదా అని అడుగుతా ఉన్నా.